కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మముల అన్నిటికీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుతుందనియు, అది స్నాన నదులు, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలిగానియు చెప్పిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుటగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుదురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబడినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక వర్ణ సంకరులే రౌరవాది నరక హేతువులకు పాప మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపుణీకరంగా ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుడు వారు చిరునవ్వు నవ్వుచు, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకరమైనదే. నేను వేదాంగములు కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏవనగా సాత్విక, రాజస, తామసముగా అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3 సమకూడిన సమయమున సాత్వమను గుణాలు జనించి ఫలమంతయు పరమేశ్వరతర్పణం కావించి మనోవాక్యులు కర్మలచే నోనర్చి ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములు నాశనమెనర్చి పవిత్రులు చేసి దేవలోక భూలోక సుఖాలు చేకూర్చును. ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమును కలియు తావు ఉన్నది. సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసే ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం మాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదులు, పుష్కరాలు మొదలగు పుణ్య కాలువలు యందు, దేవాలయములు యందు వేదములు పఠించి సదాచారుడే కుటించ భీకుడైన బ్రాహ్మణుడకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపము తపము లొనరించినను విశేష ఫలము పొందెదురు కదా. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువే కష్టసుఖాలు కలిగించును కదా. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రులు సమకూడని సమయమున టాంబికారణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలో గుట్ట చిన్న అగ్గిబట్టితో భస్మమవుతుంది. శ్రీ మన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారు సకల పాపములు పోయి ముక్తి నొందెదరు. దానికొక ఇతిహాసం కలదు. అజామినుని కథ. పూర్వకాలమున కన్యాకుబ్జమగు నగరము 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతని సకల సద్గుణరాశులకు హేమవతి అనుగు భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు తెచ్చుకున్నారు. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వార బాలుని అతి గారాబముగా పెంచుచు ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసాలు చేయుచు విద్య నభ్యసించిన బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించి చుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడే మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీత్రము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వరచి నిరంతరము ఆమెతోనే
కామక్రీడలతో తేలియాడుచుండెను. ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటిలో భుజించుచుండెను. అతిగారాము ఎట్లు పరిమళించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామినుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతనిని విడిచి పెట్టిరి. అందుకు అజామినుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తంలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలము కోరుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకే చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయినది. అజామినుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆవిడ ముందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానగా అజమినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వాళ్ళిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజమితుడు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరమైన పాశాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజమితుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజమినుని చోట నారాయణ అనే శబ్దము వినబడగానే యమభటులు గడగద వణుకుసాగిరు. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానములో నచ్చుటికి వచ్చి ఓ యమభటులారా, వీడు మా వాడు, మేము వీనిని వైకుంఠముకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజమినుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతులు అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమొచ్చితిమి గాన వానిని మాకు వదిలిపెట్టిరి అని కోరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పుచుండిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్మ్యమందలి 8వ అధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.